రజనీ గారు నమస్తే అండి. నమస్తే. మేడం, అందరం కూడా అంటే ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ గత 2 సంవత్సరాలుగా కలిసి ఎంత బాగా పోరాడాయో మనం చూసాం. ఎస్పెషల్లీ లాస్ట్ 6 మంత్స్లో ఇద్దరు కలిసి చాలా బాగా పోరాడారు. కాకపోతే అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే అండి, రేపొద్దున మళ్ళా రేపు తెలుగుదేశం జనసేన కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తే, ఎందుకంటే మనకి ఇండికేషన్స్ చూస్తుంటే చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ప్రిపేర్ అవుతా ఉన్నారనుకోండి సీఎం సీటుకి ప పదవి ప్రమాణం చేద్దామని చెప్పి వైజాగ్లో. బట్ మనకి జనరల్ ట్రెండ్ చూసుకుంటే మాత్రం కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతున్నది చాలా క్లియర్గా ఉంది. సో అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు దాకా తెలుగుదేశం జనసేనకి చాలా ఇంపార్టెన్సే ఇచ్చింది. మామూలుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా గౌరవం ఇచ్చారు. కాకపోతే రేపొద్దున తెలుగుదేశం సొంతగా గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నా సరే, అంటే సొంత నెంబర్స్ వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంతే గౌరవం దక్కుతుందా లేదా అన్నది చాలా మందిలో ఒక అనుమానం ఉంది. మీరేమంటారు దానికి? సార్ ఒకవేళ అంటే మేము అనుకుంటున్నాం ఈక్వల్ గా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే పార్టీని మేము విలీనం చేయలేదు. అధినాయకుడు పార్టీతో కలిసి పనిచేస్తున్నాడు. ఒక బలమైన పార్టీ అయినప్పటికీ ఒక యంగెస్ట్ పార్టీ జనసేన అండి. ఒక ఒక ఎక్స్పీరియన్స్ పార్టీ మీరు టీడీపీ అనుకుంటే ఒక యంగెస్ట్ పార్టీ జనసేన. స్థానిక ఎన్నికల్లో కూడా తన బలాన్ని ఏంటో చూపించింది. ఈ రోజు యుద్ధంలో గెలవడం, ఓడిపోవడం సెకండరీ థింగ్ అండి. యుద్ధంలో పోరాడారు ప్రాణాలకు తెగించి స్థానిక ఎన్నికల్లో. సో వాళ్ళకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఈరోజు అధినాయకుడి మాట మేరకి అధినాయకుడు చెప్పినట్టుగా రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనం అని చెప్పే ఒక పదం ఉంది చూశారు. దీనికి కట్టుబడి ఈరోజు జన సైనికులు ఓట్లు వేశారండి. మీకు తెలుసో లేదో చాలా మంది వైసీపీ వాళ్ళు ఈరోజు పదవులు ఇస్తామంటూ, డబ్బులు ఇస్తామంటూ, కొన్ని ఆఫర్లు ఇస్తూ ఈరోజు ఎంతో మంది జన సైనికులు లాగేశారండి. చాలా వరకు వెళ్ళిపోయారు. అంటే క్యాడర్ వెళ్ళిపోయిందండి మీరు గమనిస్తే. ఈరోజు పోతన మహేష్ గారు వెళ్ళిపోయినా, మాకు గుంటూరులో ఇంకొక అన్నేరెళ్ళ సురేష్ గారు వెళ్ళిపోయినా, మనుక్రాంతి గారు వెళ్ళిపోయినా, కేతన్ రెడ్డి గారు వెళ్ళిపోయినా, ఇంకా లేడీ ఒక ఆవిడ సుజాత గారు అనుకుంటా బహుశా ఆవిడ వెళ్ళిపోయినా, వీళ్ళందరూ వెళ్ళిపోయిన కారణాలు వైసీపీ వాళ్ళు పెట్టిన ఆఫర్లకి క్యాడర్ వెళ్ళిపోతుందండి. మీరు గమనించండి, ఒక్క కార్యకర్త కూడా అంగుళం కూడా వెనక్కి తగ్గరు. ఈరోజు క్యాడర్ చూసి మేము రాలేదండి. మాకేం పోతున్న మనిషి పెద్ద హీరో ఏం కాదు. మా అన్న చెయ్యేశాడు కాబట్టి ఆయన హీరో. మా అన్న చెయ్యి తీసేస్తే ఆయన ఒక జీరో అవుతాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈరోజు అంత కష్టపడి కార్యకర్తలు నిలబడినప్పుడు మీరు చెప్పినట్టుగా 100% ప్రయారిటీ ఇవ్వాల్సింది. 30% స్థానిక ఎన్నికల్లో మన బలమైన ముద్ర వేస్తాము, మీకు ప్రయారిటీ కల్పిస్తామని కూడా అధినాయకుడు చెప్పడం జరిగింది. ఆ మాటకి కట్టుబడి ఈరోజు జన సైనికులు ఏకగ్రీవంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైతం ఓట్లు వచ్చి ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ చూస్తే 5 లక్షల పైచులకు ఉందండి. వండర్ అయిపోయాం. దాంట్లో 100% అంటే అరౌండ్ 80% ఓటింగ్ మనకేనండి, కూటమికి. వీళ్ళలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు ఉన్నారండి. ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తి అండి. ఈరోజు ప్రజల్ని కూడా అంటారండి ఆయన. ఏమంటే ఈరోజు మీరు అనుకుంటారు త్రివిక్రమ్ గారు వకీల్ సభలో ఒక డైలాగ్ రాశాడు అని. అది డైలాగ్ కాదండి. నాగబాబు అన్న గారు ప్రత్యేకించి నాతో స్వయంగా ఒక మాట చెప్పారు. ఆ రోజు ఓడిపోయినప్పుడు అన్నయ్య ఒంటరిగా ఉన్నప్పుడు, ఎందుకు కళ్యాణ్ బాబు, ఇక చాలు, ఇక చాలు, మన వల్ల కాదు ఈ రాజకీయం. ఆ సినిమాలు ఒప్పుకున్నాం, ఆర్థికంగా చాలా లోటులో ఉన్నాం అంటే, ఈ ప్రజల్ని నమ్మి మోసపోయావు అని అంటే ఈ మాట తప్పన్నా. ఓడిపోయావు అంటే ఒప్పుకుంటా. ఆర్థికంగా లోటులో ఉన్నాం, సినిమాలు చేసుకోమంటే చేసుకుంటా. కానీ ప్రజల్ని నమ్మి నేను మోసపోలేదన్నా, ప్రజలే మోసపోయారు పాపం. ఈరోజు ఆశ చూపిస్తే ఆశపడుతున్నారు, భయపెడితే భయపడుతున్నారు. ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులన్నా వాళ్ళ చెయ్యాల వదలకూడదు. కష్టకాలంలో నిలబడాల. ఈరోజు ఈరోజు మేకవన్న పులిలాగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు గుర్తించలేకపోయారు. పోను పోను తెలుసుకుంటారు. మనం అణువడుగున అడుగడుగున వాళ్ళ వెనకాలే నిలబడాలి అంటూ తర్వాత కూడా కౌలు రైతులకి తన సొంత డబ్బు ఇచ్చారని మనకేం పరిస్థితి అండి? రోజు గతంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నో పదవులు అధిరోహించింది, ఎన్నో వేల కోట్ల ఆధీనంలో కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళెవరికి ఇవ్వడానికి చైరాల? సినిమాల్లో లక్షల కోట్లు పెట్టి రైతుల మీద సినిమాలు తీసి రైతు కంట నీరు అంటూ సినిమాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవ్వల. అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవ్వల. మరి ఓడిపోయినోడు, ప్రజల వల్ల మోసపోయినోడు, 2 చోట్ల అవమానపడ్డోడు, దశాబ్ద కాలం నుంచి పార్టీ నడిపేవాడు పార్టీని బలోపేతం చేసుకోవయ్యా అంటే ఎక్కడో కౌలు రైతులు చనిపోయారని డబ్బులు ఇస్తాడా? పోనీ ఇస్తే ఇచ్చాడు అన్న, జన సైనికులకి ఇవ్వన్నా అంటే, అరే కష్టం వస్తే జన సైనికులు ఏంటి, టీడీపీ ఏంటి, వైసీపీ ఏంటి? ఏ రైతునైతే కోల్పోయిందో ఆ కుటుంబానికి మనం నిలబడాలమ్మా అంటే
సగానికి పైగా వైసీపీ వాళ్ళే తీసుకున్నారండి ఆ డబ్బులు. ఎందుకంటే వైసీపీ కుటుంబాల్లోనే చాలా మంది కోల్పోయారు. సో పార్టీలకు అతీతంగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, పోరాడే పటిమ, అందరినీ ఒక తాటికి కట్టేసేటటువంటి ఆయన గొప్ప గుణం, వీటన్నిటినీ ఈరోజు గౌరవిస్తారా? ఎలక్షన్ అయ్యాక ఏరు దాటాక అంటే తెప్ప తగిలేసినట్టు ఇబ్బంది పెడతారా అంటే కొంతమందికి అనుమానాలు ఉన్నాయండి. అవి మేము పెట్టిన అనుమానాలు కాదు, జగన్ గారు లేవనెత్తే అనుమానాలు. మీ అందరికీ కూడా తెలుసు. డిబేట్ లో వెంకటరెడ్డి గారు మమ్మల్ని ఎన్నోసార్లు అడుగుతుంటారు, ఇంకొక రెడ్డి గారు వ్యాఖ్యానిస్తారు. అంతే రజనీ గారు, అయిపోయాక మీ ముఖం కూడా చూడరు, చంద్రబాబు గారి సంగతి తెలిసిందేగా, మీరు ఇంకా భలే మోసపోతారు రజనీ గారు అంటారు. పులి కథలాగా పొద్దుగూకులు మోసపోయినా సరే తండ్రి మరొక్కసారి బిడ్డ పిలవగానే వెళ్తే బాగుండు, ప్రాణం పోకుండా ఉంటది, మోసమే కదా పోయేది అన్నట్టుగా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు వచ్చారు. మోసం చేస్తారా? సముచిత స్థానం కల్పిస్తారా? అదే రకంగా ఆయనకు ఒక్కరికే కాదు, నిలబడిన కార్యకర్తలకి క్యాడర్ కి కూడా సముచిత స్థానం ఇస్తారా? ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు ఓటింగ్. ఈరోజు ఆయన ఎప్పుడు చెప్తారు, ఒక కుటుంబం ఒక గ్రామం కోసం త్యాగం చేయాలి, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామం త్యాగం చేయాలి. ఈరోజు ఒక కుటుంబాన్ని వదులుకోవాలి, ఒక గ్రామం కోసం, రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని వదులుకోవాలి అంటూ ఒక గొప్ప స్లోగన్స్ ఇస్తారు. ఈరోజు ఆయన మాటకు కట్టుబడి మా లాంటి వాళ్ళు అబ్బుడుపోకుండా, పదవులకి లొంగకుండా, ఆయన నిజాయితీ గల ఆదర్శాలకి కట్టుబడి పనిచేస్తే ఆయన కూడా మాకు, మా లాంటి వారికి, నిజాయితీ గల కార్యకర్తలకి అండగా నిలబడాలి, సముచిత స్థానాలు కల్పించాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా సార్. పోనీ మీరు అనుకున్నట్టు అలా ఒకవేళ స్థానాలు కల్పించకపోతే, అంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా సార్, స్థానిక ఎన్నికల్లో బిగిన్ అవుతుంది ఇక తేడా, కాంట్రవర్సీ అంతా. మళ్ళీ 2029 రానే ఉంది కదా, మళ్ళీ కాస్త ఈ బిల్డింగ్లు కట్టడాలు లేచి చివరికి వెళ్ళేదాకా మళ్ళీ ప్రభుత్వాన్ని పడేసేది జన సైనికులేనండి. జన సైనికులు ఒంటరిగా గెలిచి ఒక సీఎం స్థానంకి వెళ్ళలేకపోవచ్చండి, కానీ ఒక వ్యక్తి సీఎం అవ్వాలన్నా, ఒక వ్యక్తి సీఎం స్థానంలోంచి దిగాలన్నా జన సైనికులు ఉండాల్సిందే, మేము జెండా పట్టుకోవాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఒకసారి చంద్రబాబు గారికి మా బలం ఏంటో తెలుసు. ఇది మోర్ నెగిటివ్ కదండి. అంటే ఇప్పుడు మేమందరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అన్నది పాజిటివ్ అవుతుంది, కానీ మేము కావాలంటే ఏ ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివిటీ వచ్చినప్పుడు ఏంటంటే జనాల మద్దతు కూడా ఎక్కువ రాదు. ఎందుకంటే మీ వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏమన్నా అభివృద్ధి లేకపోతే ఏదైనా దోహదం చేస్తుందంటే ఇప్పుడు మనం చూద్దాం మేడం. 2019లో జనసేనకు రాని సపోర్టు 2024లో ఎందుకు వచ్చిందంటే మీరు కంపల్సరీ రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో చంద్రబాబు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు కాబట్టి మీకు ఆ సపోర్ట్ వచ్చింది. కానీ ఒకవేళ నిజంగా అనుకుందాం ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే మీకు అన్యాయం జరిగింది, రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, జనసేన పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిందన్నా ఆ రోజు ప్రజలు వింటారా? దాన్ని గౌరవిస్తారంటారా? సార్ ఈరోజు అన్యాయం జరిగినా జెండా కింద నలిగిపోవాలన్న ఉద్దేశంతోనే ఈసారి 140 స్థానాలు వాళ్ళు తీసుకున్న, 21 స్థానాల్లో అధినాయకుడు నుంచున్న, ఇవంతా కూడా కాంప్రమైజ్ అయిపోయిందండి. రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలకు ఆయన 10 సార్లు తగ్గించుకున్నాడు, ఆయన క్యాడర్ ని తగ్గించాడు, కార్యకర్తల్ని వెనక్కి వెళ్ళండి, ఏమి పోట్లాడకండి, ఏదన్నా మాట అంటే పడండి, మీరు దే మాత్రం వెనక్కి తగ్గకండి, రాష్ట్రం కోసం పాటుపడుతున్నాం, ఈ రోజు ఏ వ్యక్తి కోసమో కాదు ఒక వ్యవస్థని మార్చడం కోసం అంటూ మేమందరం పనిచేస్తున్నారండి. జనసేన కార్యకర్తలు కూడా ఈ రోజు వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నప్పుడు సముచిత స్థానం ఇవ్వాలా, ఈ రోజు ఇవ్వరు, అయినా సరే మీరు నలిగిపోవాలి, మీరు చెయ్యాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో అది అయ్యే పని కాదండి. అది మాటలు వేరు, అర్రెరే మీరు అభ్యుదయ భావాలతో ఉండండి అని చెప్పడం వేరు. అసలు మంచి పేరు సంపాదించుకోవడం కష్టం కాదండి, మంచి పేరుని కాపాడుకోవడం అంత కష్టమైన పని ఇంకొకటి లేదండి. అదే మంచి పేరుతో ఉండాలి, చిట్ట చివరికి చచ్చే వరకు కూడా ఒక చెడ్డ పేరు రాకుండా ఉండడం చూడండి, అది గొప్ప విషయం. మీరు అంటారు అదిలాగా మళ్ళీ విడిపోతారు, రాష్ట్రం కోసం మీరు త్యాగం చేయొచ్చుగా, పొద్దుగూకులు మేమే త్యాగాలు చేయాలి, అవతల ఏం చేయరా అండి? పొద్దుగూకులు మేమే జెండా మోయాలి, ఆ బరువు అంతా ఆ జెండా నీళ్ళలో వాళ్ళు ఉంటారా అండి? కాదు కదండి. అవకాశాలు అక్కడక్కడ మాకు కూడా ఇవ్వాలా, అంతేకాని ఈరోజు బలమైన పార్టీని, కానీ యంగెస్ట్ పార్టీ కదా మేము, మాకు కూడా ప్రయారిటీ ఇస్తే కదా యువతరం వచ్చేది. ఇంకా కూడా 10 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, 9 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, మళ్ళీ కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఇక యువకులకు ఎప్పుడు అవకాశం వస్తుంది సార్? మా పార్టీ వాళ్ళని కాదు, తెలుగుదేశంలో కూడా ఉన్న యువకులు అడుగుతున్నారు, ఆ సీటు మాకు ఎందుకు ఇవ్వరు అంటే 7 సార్లు గెలిచిన వాళ్ళకే ఇస్తారు, 6 సార్లు గెలిచిన వాళ్ళకే ఇస్తారు, కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డెఫినెట్గా ఏంటంటే యువతరానికి అవకాశాలు ఇవ్వాలి.